నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ కమల గాయత్రి. ఆల్ ఇండియా టాప్ ర్యాంకింగ్ చెందిన స్టూడెంట్స్ అందరూ మా సంస్థకి చెందిన వారే. 201, 202, 201, 204, 203 టాప్ 10 ర్యాంకులు పొందిన మా ఈ కంటెస్టెంట్స్. ఆహా, ఈహి, ఓహో. ఈ గోల్ ఏంటి అనుకుంటున్నారా? ఈ పాటలో మీకే తెలిసిపోతుంది. లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి కమల గాయత్రి. రాయని ప్రశ్నకు మార్కులు అడిగితే కష్టమే కష్టమే, చదవని దానికి ర్యాంకులు కోరితే ఘోరమే ఘోరమే. నువ్వు నేను బాగా చదివాం, మార్కులేయలేదులే. డే అండ్ నైట్ చెమటోడిస్తే మనం మాకరాయలే. ప్రాక్టికల్స్ అప్పుడు స్ట్రైకే జరిగేన్, క్లాస్ టెస్ట్ టైములో బస్సులు బందే. ఎంత కష్టపడ్డా సుఖమే లేదే, ర్యాంకులు రావులే ఇక ర్యాంకులు రావులే. రాయని ప్రశ్నకు మార్కులు అడిగితే కష్టమే కష్టమే, చదవని దానికి ర్యాంకులు కోరితే ఘోరమే ఘోరమే. ప్రతిరోజు కాస్తంత లేజీగా లేస్తాను, క్లాసులే కొడతాను ప్రతి వారమని. మా గ్యాంగు ఊసులతో నోట్స్ నే రాయనని, ఎగ్జామ్స్ వేళలో నే చదివే టైపని. అది చెప్పలేనుగా ఇంట్లో, విని ఊరుకుంటారా నన్ను. నా చెవులలో చీవాట్ల దండకం ఆపాలంటే అబద్ధమాడే. ప్రాక్టికల్స్ అప్పుడు స్ట్రైకే జరిగేను, క్లాసు టెస్ట్ టైములో బస్సులు బందే. ఎంత కష్టపడ్డా సుఖమే లేదే, ర్యాంకులు రావులే ఇక ర్యాంకులు రావులే. రాయని ప్రశ్నకు మార్కులు అడిగితే కష్టమే కష్టమే, చదవని దానికి ర్యాంకులు కోరితే ఘోరమే ఘోరమే. మా ఫ్రెండ్స్ రమ్మంటే సినిమాలు చూస్తానని, ట్యూషన్కి కూడా నేను పోలేదే. ఖాళీగా టైం ఉంటే సీరియల్స్ ప్రాణమని, పక్కింటి టీవీ నానేస్తామని. అది తెలుసుకోవాలి మీరు, కెమిస్ట్రీ అంటే మా బోరు. నా బద్ధకమంతా కవరించేస్తూ సొల్లో పొల్లో చెప్పేయాలి. ప్రాక్టికల్స్ అప్పుడు ట్రైకే జరిగే, బ్యాక్ టెస్టులో నా బస్సులు బందే. ఎంత కష్టపడ్డా సుఖమే లేదే, ర్యాంకులు రావులే ఇక ర్యాంకులు రావులే. ర్యాంకులు రావులే ర్యాంకులు రావులే రావులే మనకి రావులే. ర్యాంకులు రావులే ర్యాంకులు రావులే రావులే మనకి రావులే. ర్యాంకులు రావులే. ఎంతన్నా బట్టి కొట్టడం కష్టం కదా, చాలా కష్టం కదా. అంత సబ్జెక్టులు ఎందుకు పెడతారు అసలు? పుస్తకం అంటూ 2-3 పేజీలు,
మ్యాథ్స్ అంటే పోను ఒక 10 పేజీలు ఎక్స్ట్రా. ఇయర్ కు అలా ఉంటే హ్యాపీ అంటారు కదా సార్? అది ఇక ముందు అలా వస్తే బాగుంటుంది మరి. ఇక ముందు అలా మీరు అన్నట్టుగా, ఎందుకంటే ఇంతవరకు అయితే స్టడీ చరిత్రలో జరగలేదు. అవుతుంది సార్ డెఫినెట్ గా. ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? ర్యాంకుల మీద ర్యాంకులు రావు, జాబులు రావు అనేది, ర్యాంకులు వస్తే జాబులు వస్తాయి, రాకుండా ఉండవు. కాకపోతే ఏంటంటే ఆ చదివే విధానం అనేది కరెక్ట్గా ఉంది. బాగుంది. జనరల్ గారు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? ర్యాంకులు, మార్కులు వాటి కోసం తపన పడేవాడు మూర్ఖులు. ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ని పెంపొందించుకోవాలి, ఆ నాలెడ్జ్తో టాలెంట్ని పెంపొందించుకోవాలి. అప్పుడు నీకు ఆ మార్కులు తక్కువ వచ్చినా, ర్యాంకులు రాకపోయినా, అందరికీ మార్కులు అందరికీ ర్యాంకులు రావాలంటే కూడా కష్టం, రావు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా వస్తాయి. కానీ పాట చాలా బాగుంది, కానీ చాలా బాగుపడింది అమ్మాయి. థ్యాంక్ యూ సార్. బాబురావు గారు, మీరు ఏ స్టైల్లో జడ్జిమెంట్ చెప్తారని మేము వెయిట్ చేస్తున్నాం సార్. పెద్దలు జగ్గయ్య గారు అలాగే ఎన్టీ రామారావు గారితో ఫేస్ టు ఫేస్ జరిగినప్పుడు, చూడమ్మా, ఇందాక జమరికల్ గారు చెప్పినట్టుగా కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి. ఇష్టంలో కష్టం తెలియదమ్మా. చూడమ్మా, చదువుల కోసం కాదు, చదువుల కోసం మనం కాదు, చదువుల విజ్ఞానం కోసం. విజ్ఞానాన్ని పెంచుకోవాలమ్మా, జ్ఞానాన్ని పెంచుకో. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్.